న్యూస్ జీఎస్టీ అమల్లోకి రావడంతో అర్ధరాత్రి నుండి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు మూతపడ్డాయి. ఒకే పన్ను అమల్లోకి రావడంతో వాణిజ్య పన్నుల చెక్ పోస్టులు బోసిపోతున్నాయి. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్టుల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ప్రస్తుతం మనం మహారాష్ట్ర నుంచి తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం. తెలంగాణ బార్డర్లో ఉన్న చెక్ పోస్టులు నిన్న రాత్రి నుంచి మూతపడడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పుడు తెలంగాణ బార్డర్లోకి ఎంట్రీ అయ్యాము. అయితే ఈ బార్డర్లో ఎంట్రీ అయితే ఈ చెక్ పోస్ట్ దగ్గర ఎలాగూ ఆగాల్సి ఉండేది. అయితే ఇక్కడ వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు అర్ధరాత్రి నుంచి మూతపడ్డ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ గూడ్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో గూడ్స్ వెళ్ళేది, ఇక్కడ ట్యాక్సులు పే చేసేది, అయితే వెళ్ళేందుకు ఇక్కడ బ్రేక్ పడేది, ఇక్కడ ఆపేది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటివి లేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కార్యాలయాలు మొత్తం మూతపడ్డ పరిస్థితి మనం చూడొచ్చు. అయితే సాఫీగా వాహనాలు వెళ్ళిపోతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 3 వాణిజ్య పన్నుల శాఖ చెక్ పోస్టులు ఉన్నాయి. అయితే అవి అర్ధరాత్రి నుంచి మూతపడడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కార్యాలయాలు ఇప్పటికే మూత వేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి కార్యాలయాల్లో సామాగ్రిని సైతం తరలించారు. అయితే అర్ధరాత్రే దాదాపు అధికారులు ఈ సామాగ్రి తరలించుకు వెళ్ళారు. చూడొచ్చు, ప్రస్తుతం చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి వాహనాల ఆగడం లేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 3 చెక్ పోస్టులు, ఇటు బోరాజ్ కావచ్చు, అటువైపు చూసుకుంటే భైంసా కావచ్చు, ఇటువైపు చూసుకుంటే వాంకిడి, దాదాపు ఇన్పుట్ అవుట్పుట్ కలిపి ఒక్కో చెక్ పోస్టు. మనం లెక్కల పరంగా తీసుకున్నట్లయితే బోరాజ్ చెక్ పోస్ట్ వద్ద ఒక రోజుకు దాదాపు 1000 వాహనాలు, ఇందులో 600 అవుట్ గోయింగ్ ఉంటే 400 ఇన్కమింగ్ ఉండేది. అయితే ఇటు వాంకిడి చెక్ పోస్ట్ వద్ద కూడా అలాగే కొనసాగేది. ఇటు భైంసాలో సైతం అట్లనే ఉండేది. అంటే ఈ 3 చెక్ పోస్టులలో ఆదాయ వనరుగా ఉన్న చెక్ పోస్ట్ మాత్రం వాంకిడి. ఇక్కడ దాదాపు నెలకు 2 నుంచి 3 లక్షల ఆదాయం సమకూరేది. ఈ లెక్కన బోరాజులో 2 లక్షలు, అటువైపు భైంసాలో 2 లక్షలు. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3 చెక్ పోస్టుల నుంచి దాదాపు 1 కోటికి పైగా నెలకు ఆదాయం, అంటే 1 కోటికి పైగా ఏడాదికి కోట్లలో ఆదాయం వచ్చిందని అధికారుల ద్వారా మనకు సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు, చెక్ పోస్టులు మొత్తం వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన చెక్ పోస్టులు మూతపడ్డ పరిస్థితి మనం చూసుకోవచ్చు. రాష్ట్రానికి చూసుకున్నట్లయితే కేవలం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ వాణిజ్య పన్నుల చెక్ పోస్టులు మొత్తం మూతపడ్డాయి. అయితే దీనికి సంబంధించిన ఆదాయం వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా జిఎస్టీ వల్ల ఇక్కడుండే అంటే కొంతవరకు కొంతమందికి ఆశాజనకంగా ఉన్న, మరికొంతమంది మాత్రం తీవ్ర అపోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఈ వాహనాల ద్వారా దాదాపు అంటే ఒక లారీ తీసుకున్నట్లయితే ఆ లారీలో వచ్చే సరుకును బట్టి దాదాపు వే బిల్లు ద్వారా, అంటే ఒక లారీ పేరు మీద దాదాపు 25,000 ఆదాయము మనకు వే బిల్లు రూపంలో వచ్చేది. అయితే దీంతో పాటు మిగతా ఏరియాలకు అంటే వివిధ అంతర్రాష్ట్రాలకు తరలిపోయే ఈ సరుకుల రవాణా వల్ల కేవలం అంటే ఆ 25,000 పోను కొన్నిటికి మాత్రం అంటే బెంగళూరు, ఆంధ్ర ఇటువైపు వెళ్ళే వాటికి కొన్ని వే బిల్లులు ఉన్న వాటికి, తర్వాత మిగతా అంటే వే బిల్లుల రూపంలో కావచ్చు, ఇటువైపు చూసుకుంటే యూజర్ ఛార్జీల రూపంలో ఒక్కో వాహనానికి 50 రూపాయలు. ఈ లెక్కన దాదాపు ఒక నెలకు 30 నుంచి 40,000, అంటే మొత్తం అన్ని కలిపితే ఈ రకంగా 90,000 ఈ యూజర్ ఛార్జీల రూపంలో వచ్చేది. తర్వాత 1,00,000 పైన వీటి ద్వారా వచ్చేది. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 3 చెక్ పోస్టులలో ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదా అయ్యేది వచ్చేది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు మొత్తానికి మూతపడ్డాయని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ నుంచి.